హైవ్యూస్. ఇది పూర్తిగా ఒక జర్నలిస్ట్గా నేను గతంలో కొన్ని అబ్జర్వ్ చేసిన వాటికి సంబంధించి, నా అనాలిసిస్కి సంబంధించి, కొన్ని ప్రూవ్ అయిన వాటికి సంబంధించేసి లింకప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు అనిపించిన అంశాలను ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నా. కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లారిటీగానే గతంలో నేను కొన్ని అంశాలని మీ ముందు ఉంచాను. ఇలా జరగబోతుంది, ఇది జరిగిద్దని. చాలా వరకు అవి జరిగాయి పొలిటికల్గా. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో నేను చెప్పబోతున్న అంశం ఏదైతే ఉందో, నాకు దొరికిన లీడ్స్ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే, గత కొద్ది నెలలుగా పవన్ కళ్యాణ్ స్టాండ్ చూస్తూ ఉంటే స్పష్టంగా నాకు అనిపిస్తోంది, త్వరలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కాబోతున్నాడు, కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకోబోతున్నాడు అని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అది ఎలా ఏంటి అంటే, ఈరోజు ఏకంగా అసెంబ్లీలో మరికొన్ని అంశాలు బయటకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్పష్టంగా, చంద్రబాబు గారు మీ విజన్ చాలా గొప్పది, మీ అడుగుల్లో మేము అడుగు దట్ మీన్స్ మీ వే ఏదైతే ఉందో మేము ఫాలో అవుతాం. మీరు చెప్పండి, మీ యొక్క విజన్ చాలా క్లారిటీగా ఉంది కదా, మీరు చెప్పండి మేమేం చేయాలి సార్. మీరు 5 సంవత్సరాలు కాదు సార్, ఇంకో 10 సంవత్సరాలు మీరే సీఎంగా ఉండాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వయసు వచ్చేసి అరౌండ్ 72నో 73నో ఉన్నాయి. ఇంకా ఈ 5 years అనుకుందాం, అరౌండ్ ఎన్ని అవుతాయండి? 77 or 78 అవుతాయి. ఇంకా ఆల్మోస్ట్ 80 వచ్చినట్టే. ఆ తర్వాత ఆయన 80 years వచ్చి కూడా యాక్టివ్గా లేరా పాలిటిక్స్లో అంటే, మీకు మలేషియాకి సంబంధించి మహతీర్ అని ఉంటాడు. నేను డిగ్రీ చదువుకునే రోజులలో ఆయా దేశాలకు సంబంధించేసి ఒకే ఒక్కడు మార్చగలడు అనుకున్నప్పుడు, మలేషియాని మహతీర్ ఎలా మార్చాడు ఏంటని చెప్పేసి నేను ఒక డిబేట్లో చెప్పాను అనమాట. అది 2003 నేను చెప్పింది. మహతీర్ అనే అతను మలేషియాలో అతను పిఎంగా బాధ్యతలు చేపట్టింది అరౌండ్ 1991-92 ఆ మూమెంట్లో. దగ్గరగా అతను ఒక దశాబ్ద కాలమో 2 దశాబ్దాలు సంథింగ్ ఉన్నాడు. మలేషియా ముస్లిం దేశమైనా సరే, ముస్లిం దేశాలను కాదని పక్కన పెట్టి ఎక్స్ట్రాడినరీ డెవలప్ చేసుకుంటూ పోయాడు. ఇతనిని మరలా మొన్న 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో అగైన్ మలేషియాకి అతను ప్రైమ్ మినిస్టర్ చేశారు. అప్పుడు అతని ఏజ్ ఎంత అని చూసా, 91 years 92 years అనమాట. దాన్ని మన పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా చంద్రబాబు గారు సైతం హెల్దీగా ఉన్నారు. అండ్ నో డౌట్ ఆయన యొక్క విజన్ చాలా క్లారిటీగా ఉంది. అండ్ ఆయనకు సంబంధించినటువంటి పొలిటికల్గా అన్నప్పుడు నాలెడ్జ్ అపారమైంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, డీసెంట్రలైజేషన్ దేనికి సంబంధించేసి, డెవలప్మెంట్కి సంబంధించి, అండ్ దేశంలో ఎక్కడైనా ఏదైనా పెద్ద కంపెనీ వస్తుంది అంటే అది ఏపీలోనే ఉండాలి అన్నట్టు ఈయన వెల్కమ్ చెప్పే విధానం. అండ్ ఏపీలో ప్రజలకు సంబంధించేసి ఉచితాల మీద బతకడం కాదు, మీ కళ మీద మీరు నిలబడాలి, ఇప్పుడు మేము ఇస్తాము, బట్ ఆ పథకాలు మీకు ఎలా ఉండాలా, మీ ఎదుగుదలకి అవి కొంచెం సాయపడాలా, ఆ తర్వాత మీ ఎఫర్ట్స్ మీరు పెట్టి గొప్పగా ఎదగాల, ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీద డిపెండ్ అవటం కాదు. ఈ విషయం నేను చెప్పిన విధానం ఇవన్నీ కూడా నో డౌట్ ఎక్స్ట్రాడినరీ అంతే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, అండ్ ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు, ఒకవేళ ఎక్కడన్నా పరిస్థితులు చేయదాటి అనుకున్నప్పుడు, ఎక్కడన్నా ఏదైనా అవాంఛిత ఘటనలు జరిగినాయి అనుకున్నప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యే విధానం కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ని మంత్రముగ్ధుని చేస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు ఓపెన్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఏమని, సార్ చంద్రబాబు గారు మీరే మరలా ఇంకో 10 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. ఏమని, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిలో భాగంగా ముందుకు వెళ్దాం. కేంద్రంలో ఎన్డీఏ, మోడీ ప్రధానిగా ఉంటాడు, ఇక్కడ మీరు సీఎంగా ఉండండి. నేను నా జనసేన పార్టీని సంబంధించి రూట్ లెవెల్లో స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, మిగతా మతాలని మిగతా ధర్మాలని గౌరవిస్తూ, ప్రజలందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళ ఊరిని డెవలప్మెంట్ చేసుకునేలా గ్రామ సభల ద్వారా పంచాయతీలను డెవలప్ చేస్తూ, చదువుకున్న వారికి సంబంధించేసి దేశభక్తిని పెంపొందించే విధంగా, పథకాల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, వాళ్ళకు క్లారిటీ ఉండే విధంగా నేను అడుగులు వేస్తూ ఆల్రెడీ వెళ్తున్నానని చెబుతూనే ఓవరాల్గా ఒక చిన్నటువంటి క్లూ ఇచ్చున్నాడు. ఏంటది, మీ దారిలో మేము ఉంటాం, మీరే ముఖ్యమంత్రి ఇంకో 10 years కూడా. దట్ మీన్స్
పవన్ కళ్యాణ్ రీసెంట్ టైమ్స్లో సనాతన ధర్మం గురించి అతను మాట్లాడుతున్నప్పుడు కానీ, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు రెస్పాండ్ అయిన విధానం కానీ, మిగతా దేశాలలో హిందువులకు సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను క్వశ్చన్ చేసే విషయంలో కానీ, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సనాతన ధర్మానికి సంబంధించి చిన్నప్పటి విఘాతం కలిగినా సరే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతున్న విధానం కానీ, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నిన్న మహారాష్ట్రలో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు కానీ ఎన్డీఏకి సంబంధించి మొత్తం మీద క్రాస్ చెక్ చేయండి. క్లియర్గా స్పష్టంగా ఒక జాతీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని పవన్ కళ్యాణ్ పుష్కలంగా ఉన్నాయి. నేను నా క్యాటలిస్ట్ స్పీచ్ ఛానల్ ఇచ్చినట్టుగా ఉన్నాను. కొంతమంది ఎటకారంగా నవ్వారు, నేను చెప్పాను వాళ్ళకి. మీరు ఎటకారంగా నవ్వచ్చు, ఏమైనా అనుకోవచ్చు కాక, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు చూస్తూ ఉండండి. ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి అన్నప్పుడు బీజేపీ అతను కాదు వేరే అతను ఎవరు అన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది మీరు చూస్తూ ఉండండి అని చెప్పేస్తాను. ఈ రోజు కూడా అదే అంటూ ఉన్నా. ఏ రోజుకైనా ఎన్డీఏ తరపున బీజేపీ కాకుండా వేరే పార్టీల వాళ్ళని ప్రధానమంత్రిని చేయాలంటే వారందరూ కనిపించేది పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు ఇటువంటి పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లో ఉంటేనే ఎక్స్ట్రాడినరీగా ముందుకెళ్ళగలడు అండ్ దేశాన్ని కూడా ఎంతో మేలు చేయగలడు. కాబట్టి అతను కేంద్ర మంత్రిగా ఉంటే బెస్ట్ అన్న వేలో పెద్దలు అనుకున్నట్టు, ఇక్కడ చంద్రబాబు గారు సజెషన్ చేసినట్టు, పవన్ కళ్యాణ్ సైతం అదే బెస్ట్ అని అనుకున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఐఆమ్ షూర్ త్వరలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారు. అద్భుతమైనటువంటి పోర్ట్ఫోలియో మంత్రిత్వ శాఖ ఆయన కేటాయిస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇట్స్ ప్యూర్లీ మై అబ్జర్వేషన్, ఇట్స్ ప్యూర్లీ మై అనాలిసిస్.